భిన్నంగా దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ దేవుడంటే ప్రేమ లేక దేవుని యొక్క చిత్తమును గుర్తెరగలేని గుడ్డితనంతో మగ్గిపోతూ ఉన్న కారణాన ఆ ప్రాంతం మీదకి భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతగా కరువు సంభవించింది. అటువంటి భయంకరమైన కరువు కాలంలో దేవుని కొరకు రోషంగా నిలబడి యెజబెలు దేవుని ప్రజలని నష్టపరుస్తూ దేవుని నామం పేరిట ప్రకటన చేస్తున్నటువంటి సేవకులని ప్రవక్తలని సంహరిస్తూ ఇశ్రాయేలు ప్రజలు రెండు తలంపుల మధ్యలో కృంగిపోతూ ఎటు వెళ్లాలో అర్థం కాని అగమ్య గోచరకరమైన పరిస్థితుల మధ్యలో నివసిస్తున్న దేవుని జనాంగానికి సవాలుగా నిలిచినటువంటి ఒక దైవ భక్తుడు ఏలియా. 3.5 సంవత్సరాల కరువు కాలము. ఆ కరువు కాలంలో ఏలియా పోషించబడిన విధానాన్ని గురించిన విషయాలని ఇప్పుడు మనం దృశ్య రూపంలో వీక్షించబోతున్నాము. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తూ చక్కగా శ్రద్ధగా వీక్షించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. యేసయ్యా, పరలోకమున తండ్రి యెహోవా, ఈ ఉదయకాల సమయంలో కూడా నేను స్తుతించే భాగ్యం ఇచ్చావు. ఇంత భయంకరమైన కరువు రోజుల్లో కూడా నాకెంతగానో మంచిగా పొద్దున్న ఒక రొట్టె, సాయంత్రం ఒక రొట్టె, పొద్దున్న ఒక చికెన్ మొక్క, సాయంత్రం ఒక మటన్ మొక్క పంపించారు. నీకు వందనాలు. ఈరోజు కూడా అలానే పంపించాయా. చల్లని నీళ్ళు ఇస్తున్నావయ్యా. నీకే స్తోత్రం అయ్యా, నీకే స్తోత్రం. ఏలియా, ఏలియా, ఎవరో పిలుస్తుంది? ఏలియా. చిత్తం ప్రభువా. నీవు కెరీతు వాగి దగ్గర ఉన్న సమయం ముగించబడింది. నీ కొరకు సారీపతిలో ఉన్న ఒక విధవరాలికి ఆజ్ఞాపించాన్ని నేను పోషించమని. నీవు అక్కడికి వెళ్ళు. సరే, తప్పకుండా దేవా. ప్రతిరోజు 9:30 కల్లా చికెన్ మొక్క, మటన్ మొక్క, మంచి పరోటా అన్నీ తీసుకొచ్చేది. ఈరోజు దేవుడు ఆ కాకులను ఆపేశాడు. ఎందుకో యేసయ్య. తప్పకుండా సారేపతి ఊరాడ ఉందో అమ్మ. భయంకరమైన ఎండ, మజా లేదు, ఫ్యాంటా లేదు, డ్రింక్స్ ఏం లేవు ఈ ఎండలో. అమ్మా, ఇంకెన్ని కిలోమీటర్ నాడ పొద్దు నుంచి ఏం తినలా, ఏం తాగల. ఒక అమ్మ కూడా వందనాలు చెప్పాల. అబ్బో, ఏవెవరో కామ చక్కగా ఏరుకుంటుంది. సారైపోతాం అనుకుంటా. అమ్మా, అమ్మ వందనాలమ్మా. చర్చికి వెళ్తారమ్మా మీరు? వెళ్తామయ్యా. ఓకే అమ్మా. ఏంటయ్యా? అమ్మ, బాగా ఎండగా ఉంది కదమ్మా. మీ ఇంట్లో ఏమైనా కొండలో చల్లటి నీళ్ళు ఉన్నాయా, లేదా ఫ్రిడ్జ్ లో డ్రింక్ ఉందా అమ్మా? మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కానీ కొండ ఉందయ్యా. నీళ్ళు ఉన్నాయ్యా, తీసుకొని వస్తానయ్యా. దయచేసి కుడి చేతితో ఒక చిన్న నీళ్లు తీసుకురమ్మా. తప్పకుండా అయ్యా. ఓకే అమ్మా. అమ్మా 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 అయ్యా, చెప్పండి అయ్యా. దేవుడు నాకు ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒక రొట్టె పంపించేవాడమ్మా. మంచి పుల్క, ఒక్కోసారి పరోటా, అలా మంచిగా చికెన్ ముక్క, బిర్యానీ అన్ని పంపించాడమ్మా. మీ ఇంట్లో అలాంటి ఏమైనా ఉన్నాయా అమ్మా? ఏం లేవయ్యా. అయ్యో అయ్యో. సరే, నీ దగ్గర నువ్వు ఇక్కడ కట్టెలు ఏరుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? మేబీ సంథింగ్ నీట్లేదు, పిండి ఉంది అనుకుంటా కదా. అవునయ్యా. చూసావా, దేవుడు నాకు బయలుపరిచేశాడు. యెహోవా జీవము తోడు. బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో పట్టెడు పిండి తప్ప నా దగ్గర అప్పం ఒకటి కూడా లేదయ్యా. నేను ఆ యొక్క రొట్టెలు చేసుకొని నేను నా బిడ్డ అవి తిని చనిపోవాలనుకుంటున్నామయ్యా. నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళి ఫస్ట్ అప్పం నాకి తీసుకొని రా. సరే అయ్యా. దేవుని సేవకుడు నేను ఈ మాట చెప్తున్నాను. యెహోవా జీవము తోడు, ఆ మొదటి అప్పం తీసుకొచ్చి నాకు తీసుకొని రా. మిగతాది దేవుడు నీ తొట్టిలో కానీ నీ బుడ్డిలో కానీ పిండే నూనె తక్కువ కాదు. ఈ కరువు కాలం అంతట్లో నీవు, నీ కుమారుడు, నీ బంధువులందరూ పోషించబడతారు. నేను చెప్పిన పని చేయి. సరే అయ్యా. అసలుకే కరువు కాలం, చాలా కొంచెం తక్కువ పిండి ఉంది. పాపం ఈ ఊర్లో వాళ్ళకి సరైన ఫ్రిడ్జ్ లేవు అనుకుంటా. పాపం ఈ ఊర్లో వారికి సరైన పోషణ లేక ఎంత బాగా బాధపడి, గ్యాస్ లేదనుకుంటా. ఈ గ్యాస్ లేకపోయేసరికి కట్టెలు ఏరుకుంటున్నారు. ముళ్ళు కూడా నాకు గుచ్చుకున్నాయి ఇంతాక. పాపం వాళ్ళు ఏరుకుంటున్నప్పుడు ఎంత బాధపడుతున్నారు. దేవా, కనికరించండి అయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న దేవా కరువు తొలగించయ్యా. తల్లి దేవా, తల్లి గారి కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. దేవా, ఒక్క రొట్టె కదయ్యా, 2-3 రొట్టెలు తీసుకున్నావు తేవాలయ్యా. యేసయ్యా, ఆ పిండే దేవా ఇంకా అభివృద్ధి అవ్వాలయ్యా. ఆ నూనె కూడా అయిపోకూడదయ్యా. ఆ నూనె అయిపోకూడదయ్యా. గ్యాస్ కూడా ఆగిపోకూడదు. వాన పడకుండా, కట్టెలు తడిసిపోకుండా దేవా మంచిగా మండాలయ్యా. దేవా, నీకు స్తోత్రం. అప్పుడే వాసన వస్తున్నట్టుంది. అమ్మగారు ఇంటికి వెళ్ళి అమ్మటినే స్టార్ట్ చేసినట్టున్నారు. స్తోత్రం అయ్యా. సరే, కనీసం ఆ రొట్టె ముక్కలు రాపోయినా, కనీసం రాజుగారి గృహంలో నా పులక రాపోయినా, ఏదో చిన్న రొట్టెలు నాకు వస్తాయి. స్తోత్రం.
అమ్మా అమ్మా ఆకలేస్తున్నాం, ఏమైనా ఉంటే పెట్టమ్మా. పెడతాను నాన్న. అయ్యే అమ్మ, నా కోసమేనమ్మా చేసేది. నీకోసమే నాన్న. కాకపోతే మొదట దైవజనులకు పెట్టిన తర్వాత అప్పుడు నువ్వు తిందు కానీ, సరేనా? అమ్మా కొంచెం పెట్టమ్మా, ఆకలేస్తుంది. దైవ సేవకుని పెడితే దేవునికి పెట్టినట్టు కాబట్టి దేవుని యొక్క మాట ప్రకారంగా దైవ సేవకుడు మనకి మాట ఇచ్చి చెప్పారు కదా. సో ఫస్ట్ ఆయన తీసుకెళ్దాం, ఆ తర్వాత నీకు పెడతా, సరేనా? సరే అమ్మా, ఫస్ట్ దైవజనుడికే పెట్టండి. ఓకే, వెరీ గుడ్. యేసయ్యా, ఇచ్చిన విత్తనాన్ని బట్టి నీకు వందనాలు. నీ మాట ప్రకారంగా వాగు దగ్గర నుంచి పోషించావు. ఈసారి 10 ఊర్లో కూడా నాకు మీరు మంచిగా పోషిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, నీకు వందనాలు. మీరు బిడ్డను క్షేమంగా నడిపించండి. దారిలో ఎండ దెబ్బగా ఎక్కడ పడిపోకుండా క్షేమంగా నడిపించాయ్యా. మీరు సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లిస్తాను. అయ్యా, అమ్మా, మంచి వాసనమ్మా. మీ కొరకేనయ్యా. అమ్మా, 1 రొట్టె అని చెప్పి 2 రొట్టెలు తెచ్చామనుకుంటున్నా అమ్మా. ఓకే, ఈ ఒక్క పిండితో నాకు ఒక్కడికి చేసావమ్మా. అయ్యా, మీరు దేవుని మాటగా మాకు చెప్పారయ్యా. తొట్టిలో పిండి అయిపోదని చెప్పారు, అలాగే నూనె అయిపోదని చెప్పారయ్యా. దేవుని మాటగా అది అంగీకరించి మీ కొరకు తీసుకొచ్చామయ్యా. నేను టేస్ట్ చేస్తాను అమ్మా. మీరు ఆహారాన్ని దీవించి మీరు ఆస్వాదించి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచినీళ్ళు తెచ్చారమ్మా. అయ్యా, తీసుకోండి అయ్యా. మా కుమారుడయ్యా. దేవా, కుమార్ని ఈ కరువు సమయంలో మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో వారి బుడ్డులో నూనె తక్కువ కాకూడదు, వారి తొట్టులో పిండి తక్కువ కాకుండా మీరు వారి కుమారుడు భవిష్యత్తు మీరు ఆస్వాదించండి. ఈ భయంకరమైన కరువు రోజుల్లో ఇంతవరకు మీరు సహాయం చేశారు. ముందున రోజుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అమ్మ, ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి చూడమ్మా. తొట్టులో పిండే ఒప్పుకిద్ది, మీ బొడ్డులోనూ ఒప్పుకిద్ది. ఒప్పకపోతే నా దగ్గర రండి. ఓకేనయ్యా, విశ్వసిస్తున్నానయ్యా దేవుని మాటగా. కూర్చున్నా, నీకు పెడతాను. సరే అమ్మా. వావ్, ఎంత పిండి వచ్చేసింది కదా మనకి. రొట్టెలు ఉన్నాయి, అలాగే నూనె కూడా ఉంది. దేవుడు మనకి ఎంత ఆహారం ఇచ్చాడు చూడు. ఓకే, నీకు పెడతాను. సరే అమ్మా, త్వరగా పెట్టమ్మా, ఆకలి దంచుతుంది. నీ కడుపు నిండా తినమ్మా, ఎన్ని కావాలంటే తిను, సరేనా? సరే అమ్మా. అమ్మయ్య, యేసయ్యకి స్తోత్రం చెప్పి తిను. యేసయ్యా, ఈ రొట్టె ఇచ్చినందుకు వందనాలయ్యా. కడుపు నిండా తినాలయ్యా. నేను లేని వారికి కూడా దయచేయమని అడగాలి. యేసయ్యా, ఈ రొట్టె లేని వారికి కూడా ఇవ్వండి అయ్యా. ఎంత బాగుందో. కరువు కాలంలో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. తినగేని రోజులైందమ్మా కదా, చాలా కాలమైంది ఈ రొట్టెని చూసి. ఈరోజు సమృద్ధిగా భోజనం చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా. ఎంత తిను, బాగుందో. ఇంకొంచెం వేసుకో. సరే అమ్మా. తిను, నీకు ఎన్ని కావాలంటే తిని, సరేనా? వదిన గారు బాగున్నారా? బాగున్నాం పిన్ని గారు. తిన్నారా పిన్ని గారు? బాగున్నాం వదిన గారు. తిన్నా వదిన గారు, రండి కూర్చోండి. మీరు తిన్నారా? లేదండి. అయ్యో, ఎందుకనమ్మా? ఈ కరువు కాలంలో 2 రోజుల నుంచి అసలు మేము ఏం తినలేదమ్మా. అయ్యో, అదేంటమ్మా? రండి కూర్చోండి. పర్లేదులే అమ్మా. అయ్యో, పర్లేదు. దేవుడు మనకి సమృద్ధిగా ఆహారం ఇచ్చారమ్మా. కూర్చోండి, నేను పెడతాను మీకు ఆహారం. దేవుడు మనకి సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు దయచేశాడు. తినమ్మా. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. దేవా, ఈ కరువు కాలంలో మాతో పాటు ఇంకొంతమంది పోషించబడడానికి కూడా సహాయం చేసావయ్యా. నీకు వందనాలు యేసయ్యా. తినండి తినండి, చాలా ఉన్నాయి మనకి. అక్కగారు బాగున్నారా? చెల్లి గారు బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నా అక్కగారు. తిన్నారా? తిన్నామమ్మా. మీరు తిన్నారా లేదా? తినలేదు అక్కగారు, తినక చాలా రోజులైంది. అయ్యో, ఎందుకమ్మా? కడుపుకాలం కదా. అవునా, కూర్చోండి, భోజనం చేద్దరు కానీ, రొట్టెలు తిందురు. వదిలేను అక్కగారు, అయ్యో ఉంది కదా. అయ్యో, పర్లేదమ్మా. దేవుడు మనకి సమృద్ధిని ఇచ్చాడు.
అందరూ చక్కగా భోజనం చేసిన ఇంకా మనకి రొట్టెలు ఇంకా వస్తూనే ఉంటాయి. దేవుడు మనకి సమృద్ధినిచ్చాడు. తిను. అమ్మ కడుపు నిండా తిన్నాం, ఎన్ని రోజులకో ఈ కడుపు నిండా తిన్నాం రొట్టెలు. చాలా బాగున్నాయి అక్కగారు. అవునా, థ్యాంక్ యూ. వీటన్నిటికీ ముఖ్య కారణం దేవుడు మనకి ఈ కరువు కాలంలో సమృద్ధిని దయచేసినందుకు మనందరం కూడా దేవునికి కృతజ్ఞత చెప్పవలసిన వారమే. ఈరోజు మనం ఇలా పోషించబడుతున్నాం అంటే, ఈరోజు ఆకలికి ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది ఆహారం దొరుకుతున్నారు, కానీ దేవుడు మనకి ఇంత మంచి భోజనాన్ని, ఇంత మంచి ఆహారం దయచేసినందుకు దేవునికే కృతజ్ఞతలు. ఇంత కరువు కాలంలో కూడా మీరు చాలా సమృద్ధిగా తింటున్నారు అక్కగారు. దానికి కారణం ఏంటి వదిన గారు? అదా చెప్తాను. అదేంటంటే నేను కూడా మీకులాగనే చాలా భారంతో ఇంటిని మోసుకొస్తూ ఉన్నాను. మీకు తెలుసు కదా, అన్నయ్య గారు కూడా లేరు. అయితే ఈ సమయంలో చాలా కష్టంగా ఉంది. నా కుమారుణ్ణి ఇక నేను పోషించలేక నేను కూడా చనిపోదాం అనుకున్నా. కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది. నేను చనిపోదాం అనుకుంటే ఆ లోపు ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆయన పేరు ఏలియా. దేవుడంట ఆయనతో మాట్లాడి ఈ ఊరు పంపించాడు. ఆయన చెప్పాడు, ఇదిగో నాకు ఒక రొట్టె తీసుకురమ్మంటే నేను చెప్పాను, అయ్యా మాకే లేదు, నీకు ఎక్కడిస్తాము అంటే ఆ దైవజన్ చెప్పాడు, ఇదిగో దేవుని మాట ప్రకారంగా నువ్వు వెళ్ళి తీసుకొనిరా, నూనె పిండి అయిపోదని చెప్పాడు. నేను ఎప్పుడైతే అలా చేశానో ఈ రోజున ఇదిగో మీరు అందరూ తిన్నారు కదా, ఎంత తింటున్నా కూడా ప్రతి దినము ఇంకా నూనె అయిపోవట్లేదు, పిండి అయిపోవట్లేదు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అవునా అక్కగారు, చాలా గొప్ప దేవుడు. అవును, మనం దేవుని పేరట మనం ఏది చేసినా దేవుడు దానికి రెండంతలుగా మేలు చేసే దేవుడు. మనం ఇదంతా సర్వాన్ని సృష్టించింది మన సృష్టికర్త అయిన దేవుడు. సమస్తం ఆయనవే. కాబట్టి మనం కనుక దేవునికి ఇస్తే, మన కరువు సమయంలో కూడా దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మనకి తప్పకుండా నూరంతల ఫలం ఇస్తాడు. సరేనక్కగారు, ఈసారి నుంచి మేము కూడా ఫస్ట్ దేవునికే ఇస్తాం. ఫస్ట్ మా జీవితంలో ప్రయారిటీ దేవునికే ఇస్తాం వదిన గారు. మీ జీవితం అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకోనండి. మీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడు దేవుడు మీకు ఆరోగ్యమే కాదు, మీకు సమృద్ధినిచ్చి అన్నిట్లో దేవుడు దీవిస్తాడు. సరే వదిన గారు, వెళ్ళొస్తాం మరి. ఓకే అమ్మా. కడుపు నిండా రొట్టెలు పెట్టారు వదిన గారు, చాలా సంతోషం. చాలా కడుపు తినక చాలా రోజులు కడుపు నిండా తిన్నాయాలి. ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. అందరం చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకుల వందనాలు తెలియజేసి మీరు అందరు చూశారు కదా, ఏలియా కాలంలో దేవుడు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని సారెపత విధురాలకి దేవుడు దయచేశారు. దేవుడు ఏలియాని కెరీతు వాగు దగ్గర నుండే పోషించవచ్చు, కానీ దేవుడు అక్కడి నుండి విధవరాల ఇంటికి ఎందుకు నడిపించాడు అంటే, నేను అనుకుంటున్నాను దేవుడు ఏలియా ద్వారా విధవరాలని ఆమె కుటుంబం అంతటిని కూడా పోషించడానికి దైవ సేవకుడిని అక్కడ పంపించారని నేను అనుకుంటున్నాను. ఇదిగో దేవుని బిడ్డారు, మీరు అందరూ చూశారు కదా, దేవునికి మనం ఏది ఇచ్చినా, మనం ఎంత చేసినా రుణస్తులమే. ఆయన మనం ఈ రోజు వరకు ఇంతవరకు సజీవంగా ఉండే దేవుని కృప, అవునా కదా? ఈ రోజు వరకు ఇలా ఉన్నామంటే, సో ఇన్ని చేస్తున్న దేవునికి మనం చాలా చాలా తక్కువ ఇస్తుంటాం. ఏది చేసినా మన జీవితం విషయంలో అవ్వచ్చు, మన హృదయం విషయంలో అవ్వచ్చు, అనేక సార్లు దేవునికి ఇవ్వకుండా ఉంటావు. నీ హృదయాన్ని ఇచ్చి చూడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏదైనా సరే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి చూడు. తప్పకుండా నీ జీవితంలో, మా జీవితంలో ఎలాగైతే ఆశీర్వాదాన్ని ఇచ్చాడో అలాగే మీ జీవితంలో కూడా దేవుడు అలాంటి ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు దీవించును గాక. సారెపాతు ఊరిలో